మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభువా. ఇదిగో నాయనా తండ్రి, మమ్మల్ని ఎంతగానో నీ కృపలో జ్ఞాపకం చేసుకొని భద్రపరిచి సంరక్షించి తండ్రి, ఇదిగో నాయనా నీ సన్నిధానంలో నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. ఇదిగో నాయనా కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, పాటలు పాడిన బిడ్డలను దీవించండి. ఇదిగో నేను ఈరోజు మరి ప్రత్యేకంగా ప్రతిరోజు టిఫిన్ చేస్తున్న వృద్ధులలో కొంతమంది వచ్చారు నాయనా. ఇదిగో వారిని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని మేము బ్రతిమలాడుకుంటూ ఉన్నాం ప్రభువా. నీ ఆత్మ సహాయము, నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. నీ ఆత్మ నింపుదల మాకు దయచేయండి. మీరే మమ్మల్ని దర్శించమని ఇదిగో తండ్రి ప్రభువా, ఇప్పుడు నన్ను కూడా మీరు మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, మరి రాత్రి సిద్ధపాటు కూడికలో క్రిస్మస్లోని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము ధ్యానం చేసాం. క్రిస్మస్లో మొదటి పాత్రదారులు ఎవరైతే ఉన్నారో, తూర్పు దేశము నుండి యెరూషలేమునకు వచ్చి యేసయ్యను చూడడానికి, ఆ నక్షత్రమును వెంబడించి యేసయ్యను ఆరాధించడానికి, యేసయ్యను పూజించడానికి వారు ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణము చేసి, వారి ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు ఉన్నప్పటికీ వారు ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి వారు చాలా దూరం నుంచి వచ్చారు. వారు వచ్చారు, ఏం చేశారు, వారిని బట్టి మనము కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. రాత్రి కొంతమంది రాలేదు. ప్రియరా, ఆ వీడియో యూట్యూబ్లో కూడా లేదు. ఒకవేళ దేవుని చిత్తమైతే మరొకసారి నేను ఆ సందేశాన్ని జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ సమయంలో మనము శ్రద్ధగా మరొక అంశం కొరకు మనం ధ్యానం చేసుకుందాం. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానిద్దాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యము వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, క్రిస్మస్ ప్రపంచమంతా అందరూ నా వైపు చూడాలి. మీరు కిందకి తలలు పెడితే నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంది. క్రిస్మస్ అనగా ప్రపంచంలో అందరూ జరుపుకునే ఏకైక పండుగ. ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, ఒక వర్గానికి, ఒక దేశానికి సంబంధించినది కాదు. ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేకుండా ప్రతి ఒక్కరూ, అన్ని దేశాలలో అన్ని ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని జిల్లాల ప్రజలు జరుపుకున్నటువంటి ఏకైక పండుగ క్రిస్మస్. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకి పరిమితం. కొన్ని పండుగలు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి, తెలంగాణ మనకు దగ్గరగా, మన ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి చాలా సమీపంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పండుగలు మనకు తెలియవు. మనకు దాని గురించి కూడా కొంత కూడా అవగాహన లేదు. మనం చేసే కొన్ని పండుగలు వారికి కూడా కొన్ని తెలియకపోవచ్చు. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకి పరిమితం, కొన్ని జిల్లాలకి పరిమితం. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జననము దీన్ని ఒక పండుగగా ఆచరిస్తూ, పండుగగా దీన్ని జరుపుకుంటూ సంతోషిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మనము ఒక పాట విందాం. ఈ పాటలోని ఆంతర్యాన్ని మనము గుర్తిద్దాం. పరిశుద్ధుని జననం
పరమాత్ముని త్యాగం పరిహాసమాయన ప్రియ సోదరా, పరిహాసమాయన ప్రియ సోదరి. పరిశుద్ధుని జననం పరమాత్ముని త్యాగం పరిహాసమాయన ప్రియ సోదరా, పరిహాసమాయన ప్రియ సోదరి. పండగంటే పట్టుబట్టల, పండగంటే పిండి వంటల, పండగంటే అల్లరి ఆటపాటల, పండగంటే పట్టుబట్టల, పండగంటే పిండి వంటల, పండగంటే అల్లరి ఆటపాటల, పండగంటే అల్లరి ఆటపాటల. పరిశుద్ధుని జననం పరమాత్ముని త్యాగం పరిహాసమాయన ప్రియ సోదరా, పరిహాసమాయన ప్రియ సోదరి. ఇంటికే సున్నం కొట్టి పూల తోరణాలే కట్టి దేవుణ్ణే ప్రక్కన పెట్టి చేస్తున్నావు నువ్వు పార్టీ, దేవుణ్ణే ప్రక్కన పెట్టి చేస్తున్నావు నువ్వు పార్టీ. పండగంటే ఇదేనా, పండగంటే ఇంతేనా, పరిశుద్ధుని త్యాగం పట్టనట్టేనా, పరమాత్ముని జననం పొట్టి మాటేనా. పండగంటే ఇంతేనా, పండగంటే ఇదేనా, పరిశుద్ధుని త్యాగం పట్టనట్టేనా, పరమాత్ముని జననం పొట్టి మాటేనా. పరిశుద్ధుని జననం పరమాత్ముని త్యాగం పరిహాసమాయన ప్రియ సోదరా, పరిహాసమాయన ప్రియ సోదరి. పది మందిని పిలిచావేమో, పలు రకాలు వండావేమో, 10 మందిని పిలిచావేమో, పలు రకాలు వండావేమో, ప్రార్థనే మరిచావేమో, వ్యర్థమని ఎంచావేమో, ప్రార్థనే మరిచావేమో, వ్యర్థమని ఎంచావేమో. పండగంటే ఇదేనా, పండగంటే ఇంతేనా, పరిశుద్ధుని త్యాగం పట్టనట్టేనా, పరమాత్ముని జననం పొట్టి మాటేనా. పండగంటే ఇదేనా,
పండగంటే ఇంతేనా, పరిశుద్ధుని త్యాగం పట్టనట్టేనా, పరమాత్ముని జననం ఒట్టి మాటేనా, పరిశుద్ధుని జననం పరమాత్ముని త్యాగం పరిహాసమాయన ప్రియ సోదరా, పరిహాసమాయన ప్రియ సోదరి. నామకార్థం విడిచిపెట్టి నీ విచారం ప్రక్కన పెట్టి, నామకార్థం విడిచిపెట్టి నీ విచారం ప్రక్కన పెట్టి, దేవుని చెయ్యే పట్టి చెయ్యాలి నువ్వు పార్టీ, దేవుని చెయ్యే పట్టి చెయ్యాలి నువ్వు పార్టీ. పండగంటే అదేగా, పండగంటే అంతేగా, పరిశుద్ధుని త్యాగం నీ కొరకేగా, పరమాత్ముని జననం మన కొరకేగా. పండగంటే అదేగా, పండగంటే అదేగా, పరిశుద్ధుని త్యాగం నీ కొరకేగా, పరమాత్ముని జననం మన కొరకేగా. పండగంటే అదేగా, పండగంటే అదేగా, పరిశుద్ధుని త్యాగం నీ కొరకేగా, పరమాత్ముని జననం మన కొరకేగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియరా, విన్నారు కదా, పాటలోని ఆంతర్యం, పాటలోని మాధుర్యం, పాటలోని సత్యం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి పండుగ ఈ క్రిస్మస్ పండుగ. కానీ ఈరోజు ప్రియరా, ఈ పండుగలో ప్రాముఖ్యతను మర్చిపోయి, ఈ పండుగ యొక్క విశిష్టతను విడిచిపెట్టి మనము మన విధానము, మన జీవితము, మన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడని మనము సంతోషంగా, ఆనందంగా క్రిస్మస్ పండుగలు జరుపుకుంటూ ఉన్నాం. మంచిదే, అది జరుపుకోవడం మనకు ఆనందం. ఎందుకంటే యేసయ్య పుట్టడం ఏమన్నాడు లోకాసు వార్తలో? లోకాసు వార్తలో అద్భుతమైనటువంటి మాట రాయబడింది. చూడండి, ఆ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము లోకాసు వార్త 2వ అధ్యాయంలో మంచి మాటలు కనబడతాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా, కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియరా, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మానవులందరి యొక్క రక్షణ కొరకు, వారి అందరి యొక్క సంతోషము కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి ఉద్భవించారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని మనము మర్చిపోయినట్లయితే ప్రియరా, ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. కేవలం యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయాడు, మనం పండగ చేసుకున్నాం, అయిపోయింది క్రిస్మస్ పండుగ అని అనుకుంటే ప్రియరా, మన భక్తికి అర్థం ఉండదు, మన రక్షణకు అర్థం ఉండదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన వచ్చి ఏం చేశారు అనే సత్యాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చదువుదాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము
వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునయున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, పాపులను రక్షించడానికి లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారని మనకు తిమోతికి రాసినటువంటి పత్రికలో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునయ్యున్నది. ప్రియరా, పాపులను రక్షించడానికి భూమి మీదకి ఎవరైనా వచ్చారా? స్టార్ అవ్వాలని వచ్చారు. ఏమండి, ఈ భూమి మీద ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని అంబానీ లాంటి వారు వచ్చారు. ఈ భూమి మీద నేను ఏదో సాధించాలని అనేక మంది జ్ఞానవంతులు, శాస్త్రులు వచ్చారు. వారు ఎన్నో కనిపెట్టారు. ఈరోజు ప్రపంచంలో వాడుతున్నవన్నీ కూడా క్రైస్తవులు కనిపెట్టినవే. ఒక మైక్ కానీ, మనం వాడే సెల్ ఫోన్ కానీ, మనం ధరించే దుస్తులు కానీ, మనం కట్టుకునే గృహాలు కానీ, ప్రియరా, ఇవన్నీ కూడా జ్ఞానవంతులు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు జ్ఞానవంతులయ్యి జ్ఞానాన్ని బట్టి ఈరోజు మనకు ఇంత టెక్నాలజీని తీసుకుని వచ్చారు, ఇంత అభివృద్ధిని తీసుకుని వచ్చారు. మనం రకరకాల మంచి మంచి రంగురంగుల దుస్తులు వాడుకుంటున్నాం, మంచి మంచి ఫోన్లు వాడుతూ ఉన్నాం. మన ఇంట్లో వాడే ప్రతి వస్తువు కూడా క్రైస్తవుడు కనిపెట్టినదే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఎంతో మంది లోకానికి వచ్చారు. వారు ఏవేవో తయారు చేశారు, ఏవేవో కనిపెట్టారు. వారి పేరు భూమి మీద గిన్నెస్ బుక్ రికార్డులో కూడా నమోదు చేయించుకున్నారు. అప్పుడప్పుడు మన చర్చ్ గ్రూప్ లో కొన్ని మీకు ఫొటోస్ పెడుతూ ఉన్నానండి. కాళ్ళు లేని వారు కూడా రన్నింగ్ రేస్ లో ఫస్ట్ స్థానాన్ని సాధించారు. ప్రియరా, కళ్ళు లేని వారు కూడా అద్భుతంగా పాడగలుగుతున్నారు, అద్భుతంగా చదవగలుగుతున్నారు. నేను మన గ్రూప్ లో పెడుతూ ఉన్నాను. కొంతమంది చూడట్లేదు, కొంతమంది చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, ఈ భూమి మీదకి ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది జన్మించారు, ఎంతో మంది జీవించారు, రాజ్యాలను పరిపాలించారు, రాజ్యాలను కట్టారు, దేశాలను పరిపాలించారు. కానీ పాపులను రక్షించడానికి ఎవరైనా వచ్చారా? ఎవరైనా పాపులను రక్షించారా? ప్రియరా, ఎవరైనా పాపులను రక్షించాలని ఆలోచన కలిగి ఉన్నారా? ప్రియరా, పాపులను రక్షించడానికి వచ్చిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. పాపులను రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ప్రియరా, ఎవరు పాపులు? మనమా? ఇక్కడ కూర్చున్నవారండి పాపులు? ఇక్కడ కూర్చున్న వారే పాపులా? మిగిలిన ప్రజలు, ప్రపంచంలో 850 కోట్ల మంది ప్రజలు ఇంకా మన దేశంలో ఎన్ని కోట్ల మంది? మన దేశ జనాభా నానాటికి పెరిగిపోతుందట. ఎంతమంది? 140 కోట్ల మంది ప్రజలు మన దేశానికి. వారు కదా ఎవరు పాపులను మనం ఆలోచన చేస్తే, తీరా ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ పాపేనండి. కానీ మనమేమనుకుంటామంటే, నేను పాపుడి కాదండి, నేను చాలా మంచోడండి అనుకుంటాం. కానీ బైబిల్ తెలియజేస్తుంది, భూమి మీద బ్రతికిన వారందరూ కూడా పాపులే. ఆ పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రియరా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నేను పాపిని కాదు అని అంటే యేసయ్య అవసరం లేదు. నేను పాపం చేయలేదు అని అంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాల్సినటువంటి పని లేదు. నేను పాపిని కాదండి, నేను పరిశుద్ధుడిగానే జీవించాను, పరిశుద్ధుడిగానే జన్మించాను, పరిశుద్ధుడిగానే బ్రతుకుతూ ఉన్నాను అని అంటే మనకు యేసుక్రీస్తు వారు అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పాపము లేకుండా జీవించాడు కాబట్టి ఆయన మరణాన్ని తిరిగి గెలిచాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు మీరు కూడా పాపము లేకుండా జన్మించినట్లయితే, పాపము లేకుండా జీవించినట్లయితే మీకు యేసుక్రీస్తు వారు అవసరం లేదు. మీరు కూడా మరణాన్ని జయించగలరు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ పుట్టుకలో పాపం ఉండి, బ్రతుకులో పాపం ఉండి, జీవితంలో పాపం ఉంటే ఎవరికి కావాలి తెలుసా? యేసయ్య కావాలి నీకు. ఎందుకంటే ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. అంటాడు కదా, నేను ఆరోగ్యవంతులకు కాదు, అనారోగ్యంతో ఉన్నవాడికి వైద్యుడు అవసరం. నేను రోగులను స్వస్థపరచడానికి వచ్చాను కానీ ఆరోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచడానికి రాలేదు. నేను అంటాను, రోగం లేని భూమి మీద ఎవరు లేరండి. ప్రతి మనిషిలో ఏదో ఒక రోగం ఉంది. ఇక్కడ కనుక
మెడికల్ క్యాంప్ పెట్టి అమ్మ మీ రోగాలు చెప్పండి అమ్మ అంటే ఒక్కొక్కరు 4 చెప్తారు, 5 చెప్తారు. మీ రోగాల లిస్ట్ మొత్తం ఇంకా చాలా వచ్చేస్తుంది. ఇంకా ప్రపంచంలో రోగం లేనివాడు ఎవడు లేడు. ఒకవేళ రోగం లేని వారైనా ఉండొచ్చేమో కానీ పాపం లేనివాడు ఎవరు లేరండి. ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి మనిషిలో పాప బీజం ఉంది, పాప స్వభావం ఉంది. ఆ పాపలను రక్షించడానికి, ఆ పాప బీజము నాటుకుపోయినటువంటి ప్రజలను రక్షించడానికే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చారు. మంచి మాట కనబడుతుంది లూకా సువార్తలో 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పును. ఎవరా మనుష్య కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నశించిన దానిని రక్షించడానికి, మనుష్య కుమారుడి లోకానికి వచ్చారు. ఎవరు ఏమి నశించింది? మన ఇంట్లో మంచి బిర్యానీ వండుకుంటామండి. రాత్రి క్రిస్మస్ వచ్చింది కదా, బిర్యానీ వండుకుందామండి. బిర్యానీ వండుకున్నారు. చర్చిలో ఆరాధన వల్ల మీరు చాలా బిజీ అయిపోయి ఇంటికి అలసిపోయి పడుకుని పోయారు. ఉదయానికి బిర్యానీ ఎలా ఉంటుంది? పాచిపోతుంది, అంటే పాడైపోద్ది, నశించిపోతుంది. దాన్ని తినవలసిన టైంలో దాన్ని మీరు తినకపోతే అది ఏమైపోద్ది? పాడైపోద్ది. మీరు ఇళ్లలో ఏదైనా ఫ్రూట్స్ కొనుక్కున్నారనుకోండి, కొంతమంది ఇళ్లలో ఫ్రూట్స్ కొనుక్కుంటారో పిల్లలకి పెట్టరు, వాళ్ళు తినరు. ఫ్రిడ్జ్లో అలా ముగ్గు పెడుతూ ఉంటారు. అవి పాచిపోయి కంపు కొడతాయి. ఫ్రిడ్జ్ డోర్ తీయగానే కంపు భరించలేము కొన్ని ఫ్రిడ్జ్లు. మనము ఏదైనా ఇంట్లో తెచ్చుకొని దాన్ని తినవలసిన టైంలో తినకుండా, ఉపయోగించవలసిన సమయంలో ఉపయోగించకుండా అలా పక్కన పెడితే అవి ఏమైపోతాయి? పాచిపోతాయి, నశించిపోతాయి, పాడైపోతాయి. అలాగే మనిషి కూడా చేరవలసినటువంటి గమ్యాన్ని చేరకుండా, ప్రియరా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా, ఏం చేయాలో అది చేయకుండా మనిషి ఉంటే మనిషి కూడా ఏమైపోతాడు తెలుసా? నశించిపోతాడండి. మనము పరలోకము నుండి భూమి మీదకి వచ్చాము, మాట్లాడకూడదు ఎవరు కూడా. పరలోకం నుండి భూమి మీదకి వచ్చాము, మరలా మనం పరలోకానికి వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి. పరలోకానికి మనం ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ప్రయాణంలో కొన్ని ముళ్ళులు ఎదురవుతాయి. ఆ ప్రయాణంలో కొన్ని రాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా ఈ ప్రయాణం ఆగక సాగిపోవాలి. అప్పుడు ప్రియరా నీవు నశించిన దానివిగా, నశించిన వాడుగా ఉండవు. నీ ప్రయాణము అడుగులు కూడా వేయకుండా నా జీవితం ఇక్కడే, నా బ్రతుకు ఇక్కడే అని నువ్వు అనుకుని ఇక్కడే నువ్వు ఆగిపోతే నశించిపోయిన దానిగా, నశించిపోయిన వాడివి. ప్రపంచం అక్కడ ఆగిపోయిందండి. ఈ ప్రపంచం అంతా అక్కడే ఆగిపోయింది. ఈ లోకంలో పేరు కోసం ప్రయాస, ఈ లోకంలో ధనం కోసం ప్రయాస, ఈ లోకంలో సుఖం కోసం ప్రయాస. ఈ లోకంలో ఒక ఆయన అంటాడు, నాకు ఏ పని లేకపోతే నా జీవితం ఎంత హాయిగా ఉండేది. నేను ఏ పని చేయకుండా ఉంటే ఎంత బాగుండు. కొంతమంది బద్దగస్తుంటారండి, ఏ పని చేయరు. 11 గంటలు లెగుస్తారు, 11 గంటలు లెగుస్తారు. చాలా బతకం, ఏం చేయాలో తెలీదు. అసలు ఏ పనికి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. అయ్యో నా జీవితం అంతా ఇలాగే ఉంటే ఎంత బాగుండు. ఆఖరికి ఎవరు నశించిపోతారు? వాళ్ళు నశించిపోతారు. ఎందుకంటే ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు ఏ పని చేయకుండా వ్యర్థంగా ఖాళీగా గడిపేసి, అమ్మ పిల్లలకి ఏదైనా ఇవ్వండి, చాక్లెట్లు, బిస్కెట్లు ఏదో ఇవ్వాలి. ఈ యొక్క బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు మనము పని చేయకుండా, కష్టపడకుండా ఉంటే మనం ఏమైపోతాం తెలుసా? మనము ఎందుకు పనికి రాకుండా మనం అయిపోతాం. అందుకే స్కూల్లో టీచర్స్ కూడా చెప్తూ ఉంటారు, మీరు కష్టపడండి, చదవండి, మీరు బాగుపడతారు, మీరు చదవండి, మీరు బాగుపడతారు. ప్రియరా చూడండి, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రపంచంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా నశించిపోతూనే ఉన్నాడండి. మన కళ్ళ ముందు నశించిపోతున్న వారు అనేక మంది. క్రియల మూలంగా నశించిపోతున్న వారు కొంతమంది. పుట్టుక ద్వారా నశించిపోతున్న వారు కొంతమంది. మేము మొన్న హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే ప్రియరా కొంతమంది హాస్పిటల్కి వచ్చారు, చలనం లేదు, చూపు లేదు, మైండ్ పని చేయట్లేదు. నిజంగా వారిని చూస్తే నాకు చాలా బాధ అనిపించిందండి.
ఇంటి ఇలాంటి వారు ఎందుకు? ఒక బాబు ఉన్నాడండి, ఒక 2 అడుగులు ఉంటాడు అనుకో, అడుగున్నర ఎంతో ఉంటాడు, తల మాత్రం ఎంత ఉందండి, ఎంత బాధ తెలుసా ఏంటి? ఒక ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, కానీ ఈ కాళ్ళు చేతులు ఏమి పని చేయట్లేదు, చూపు పని చేయట్లేదు, ఆ నోట్లో నుంచి ఆ లాలాజలం అలా వస్తూనే ఉంది, పట్టుకున్న నిలబడలేని పరిస్థితి, ఎప్పుడు నేల మీద పాకడమే తప్ప పాకడానికి కూడా శరీరం సహకరించదు. ఇలా ఎంతో మంది నశించిపోతున్న వారు, కళ్ళు లేని వారు, చెవిటి వారు, మోగవారు, ఏంటి పుట్టుకలోనే కొంతమంది నశించిపోతున్న వారు ఉన్నారు. కొంతమందికి దేవుడు చక్కటి రూపాన్నిచ్చి, ఏంటి చక్కటి అవయవాలు ఇచ్చినా కూడా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఈ చెడు వ్యసనాలకు, చెడు వ్యర్థ పదార్థాలకు అలవాటు పడిపోయి వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు, వారే పతనం చేసుకుంటున్న వారు అనేక మంది. ఉపయోగపడవలసిన సమయంలో ఉపయోగపడకుండా, పని చేయవలసిన సమయంలో పని చేయకుండా, ఏంటి దేవుడు ఇచ్చినటువంటి అవయవాలను వ్యర్థంగా గడుపుతూ చెడు వ్యసనాలకు ఇచ్చి, కొంతమంది సిగరెట్ లేకపోతే ఉండలేరట, కొంతమంది చుట్ట లేకపోతే ఉండలేరట. దానివల్ల నీకు ఆరోగ్యం వస్తుందా, అనారోగ్యం వస్తుందా? ఒకసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించు. నశించిపోతున్నారు, మిమ్మల్ని ఎవరో నశింపజేయట్లేదు. మాట్లాడకుండా వినాలి, మిమ్మల్ని మీరే నశించిపోతున్నారు, మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటున్నారు. ఈరోజు అలా నశించిపోతున్న వారి కొరకే యేసయ్య ఏంటి ఈ లోకానికి దిగి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇంకెందుకు ఈ లోకానికి వచ్చాడంటే, లూకా సువార్త 5వ అధ్యాయంలో ఒక మంచి మాట వ్రాయబడింది. 18వ వచనం చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. కొందరు మనుషులు పక్షవాయువు గల ఒకరి మనిషిని మంచం మీద మోసుకొని వారి లోపలకు తెచ్చి ప్రయత్నము చేసిరి. జనులు గుంపు కూడి ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారిని మధ్యన వారిని దింపిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులు పరిసయ్యులు దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడు తప్ప మరి ఎవడును పాపను క్షమించగలడని ఆలోచించ కొనసాగిరి. ప్రియరా, ఒక పక్షవాయువు గల వానిని యేసు దగ్గర తీసుకుని వస్తే ఆయన ఏమంటున్నాడు? నీ పాపములు క్షమించి ఉన్నవి. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? పాపములు క్షమించడానికి. ఇందాక మనము పాపులు రక్షించడానికి వచ్చాడు, తర్వాత నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు, ఇప్పుడు పాపాలను క్షమించాలి, పాపములను క్షమించాలి. ప్రియరా, ఎవరు క్షమించగలరు ఈ పాపాన్ని? ఎవరు తీసివేయగలరు ఈ పాప భారాన్ని? ప్రియరా, ఎవరైతే పాపం చెయ్యొద్దు అని చెప్తారో వారే పాపాన్ని క్షమించగలరు. మీకు అర్థమైందా? పాపం చెయ్యొద్దన్న వాడికే పాపము క్షమించే అధికారం ఉంటుంది. పాపం చెయ్యొద్దు, మీరు పవిత్రంగా బ్రతకండి, మీరు పరిశుద్ధంగా జీవించండి అని చెప్పిన వారే పాపాలు క్షమించగలరు. ఎవరు పడితే వాళ్ళు పాపాలు క్షమించగలరా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి, మీరు చాలా మంది ఉన్నారు కదా, ఎగ్జాంపుల్గా నేను ఏంటి ఈ చిన్నగాడిది ఏదో వస్తువు పాడు చేశాను అనుకుందాం. వాడి దగ్గర ఒక ఫోను లేకపోతే వాడి సైకిలో ఏదో పాడు చేశాను. జాగ్రత్తగా వినాలి. నేను పండుగోడికి, సారీరా పండు, నీ సైకిల్, నేను చిన్నగోడు సైకిల్ పాడు చేశాను చెప్పాను. అప్పుడు పండు చిన్నగా ఏమంటాడు? నా సైకిల్ పాడు చేస్తే ఆడేవాడు పనికి వాళ్ళు నేను సారీ అడుగుతున్నాడు ఏంటి, క్షమాపణ అడుగుతున్నాడు ఏంటి? పాడైపోయింది నా సైకిల్ పాడైపోయింది, నా వస్తువు పాడైపోయింది, నన్ను క్షమాపణ అడగకుండా ఆడేవాడినో క్షమాపణ అడుగుతున్నారేంటి అంటాడా లేదా? ఇప్పుడు నేను ఎవరిని క్షమాపణ అడగాలి? మీకు అర్థమవుతుందా? ఎవరి వస్తువు అయితే నేను పాడు చేశానో, పడుకుంటున్నారు ఎవరైనా? జాగ్రత్తగా వినాలి, చాలా విలువైన మాటలు. నేను ఎవరి వస్తువునైతే పాడు చేశానో, ఎవరైతే తమ వస్తువుని జాగ్రత్తగా అందంగా కాపాడుకుంటున్నారో, ఆ వస్తువుని నేను పాడు చేశానో, ఆ వస్తువు గల యజమాని నేను ఏం చేయాలి? అయ్యా, నేను ఈ వస్తువుని పాడు చేశాను, నన్ను క్షమించండి అని అడగాలి. ఎవరినో పక్కోని క్షమాపణ అడిగితే బుర్రందా లేదని అంటారు. అలాగే ప్రియరా,
ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము మనల్ని పరిశుద్ధంగా జీవించాలని, మనం పరిశుద్ధంగా బ్రతకాలని, ఏంటి తల్లి గర్భమందే మనను పరిశుద్ధులుగా పుట్టించినటువంటి దేవాది దేవుడు ప్రియరా, మనము పాపంలో పడిపోకుండా మనం పరిశుద్ధంగా జీవించాలని బోధించినటువంటి ఆయనకి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, ఆయనకి వ్యతిరేకంగా మనం తప్పు చేసినప్పుడు, ఆయనకి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు మనము క్షమించమని అడగాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, యేసయ్య అంటాడో మీరు పరిశుద్ధంగా జీవించాలి, మీ తండ్రి పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులుగా జీవించండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో అదే మాట పడబడింది, యెహోవానగు నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరు పరిశుద్ధంగా జీవించండి. ప్రియరా, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన జీవితము పరిశుద్ధమైన జీవితం. ఆయన మాటలో పరిశుద్ధత ఉంది, ఆయన నడకలో పరిశుద్ధత ఉంది, ఆయన చూపులో పరిశుద్ధత, ఆయన ప్రవర్తనలో పరిశుద్ధత. టోటల్ ఏంటి, మొత్తం అంతా కూడా పరిశుద్ధతే. ఆ పరిశుద్ధ దేవునికి జన్మించిన వారు మనమంతా కూడా, ఆ పరిశుద్ధ దేవునికి సంబంధించిన వారు మనమంతా కూడా. ఇప్పుడు ఆ పరిశుద్ధ దేవునికి మనం ఏదైనా వ్యతిరేకంగా విరోధంగా పాపం చేస్తే, ఆ పరిశుద్ధ దేవునినే నీవు, ప్రభువా నేను నీకు విరోధంగా పాపం చేశాను ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని అడగాలి. ఏంటి, అప్పుడు ఆయన క్షమిస్తాడు. పరిశుద్ధంగా ఉండమని బోధించిన వానికే పాపాలు క్షమించే అధికారం ఉంటుంది. యేసయ్య ఈ పక్షవాయువు గల వాడిని చూచి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పి వారిని స్వస్థపరిచినప్పుడు, దేవుడు ఒక్కడే, మనుషుల పాపాలు క్షమించేవాడికి ఎవరికి అధికారం లేదు అని శాస్త్రులు పరిశీలు గుసగుసలాడుతున్నారు. మన యేసయ్య పరిశుద్ధుడు కదా, ఆయన పరిశుద్ధంగా భూమి మీదకి వచ్చాడు, పరిశుద్ధంగానే జన్మించాడు, ఆయన పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధంగా బ్రతికాడు, పరిశుద్ధంగా బ్రతకమని బోధించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయనకు మాత్రమే ఉంది పాపాలు క్షమించే అధికారం. ఇప్పుడు మన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే పాపములను క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకు వచ్చి తిని. గట్టిగా చప్పడకూడదు. దేవుని నామమున మహిమపరుద్దాం. అందరూ కొట్టాలి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, లోకమును రక్షించుటకు వచ్చాను. లోకమును రక్షించడానికి వచ్చాను. లోకమంటే కొండలు, లోకమంటే ఎండి సముద్రాలు, లోకమంటే అడవులు, లోకమంటే భూములు అనుకుంటున్నారా? కాదండి, లోకమంటే మనమే ప్రియరా. లోకమంటే మనమే. అందుకే శ్రీ మహాకవి గారు ఏం చెప్పారు తెలుసా? లోకమంటే మనుషులు కాదోయ్, దేశమంటే మనుషులు కాదోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు ఆయన. దేశమంటే మట్టి కాదు ప్రియ, దేశం అంటే మనుషులే. చాలా మంది నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా భారతదేశం అంటారు. భారతదేశం అంటే ఏదో బొమ్మ అనుకుంటున్నారు వాళ్ళు. బొమ్మ కాదు, దేశం అంటే మనుషులు ప్రేమించలేని వాడు ఏమంటారు? నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటూనే మటర్లు చేస్తున్నాడు. దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటూనే ఉగ్రవాదాన్ని సృష్టిస్తున్నాడు. దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటూనే ప్రజలలో అసమానతను తీసుకుని వస్తున్నాడు. ప్రియరా, దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటూనే మధ్యకాలంలో ఒక ఆయన అంటాడు కదా, అందరిని ఊచకోత కోసేస్తాను అని. ఎక్కడి నుంచి వచ్చాడట? ఏదో అడవుల్లో నుంచి వచ్చాడట. ఈ దేశం మాది అంటున్నాడు ఆయన. ఒంటి మీద బట్టలు లేవు. మనం చిన్న పిల్లలకి బట్టలు వేస్తామండి. 25 సంవత్సరాల వయసు, బట్టలు లేకుండా తిరిగి నేను ఊచకోచేస్తాను, ఈ దేశం నాది అంటున్నాడు. బట్టలు లేనోడు అంట దేశం అంట. అమ్మ చూస్తున్నారా ఎలా మారిపోయిందో? బట్టలు లేకుండా తిరిగి ఈ దేశం నాది. ఆ దేశం నీది. ఏం చేసావు దేశం కోసం? బట్టలు ఎప్పుకొని తిరగమని చెప్తున్నావా? దేశం కోసం ఏం నేర్పిస్తున్నావు? దేశం కోసం ఏం త్యాగం చేస్తావు?
దేశాన్ని ఎలా నువ్వు సన్మార్గం నడిపిస్తున్నావు? యేసయ్యని చూడండి, ఏంటి యేసయ్య పాదాల మీద పడిపోతున్నారండి అనేక మంది. ఆయన నడుస్తూ ఉంటే ఆయన అడుగుల జాడలలో అంటే ఆ యొక్క అడుగులు వేసినటువంటి జాడలలో అనేక మంది పడిపోతున్నారు. ఎందుకంటే ఆయన సమాజాన్ని సత్కరించాడు, సమాజాన్ని సన్మార్గంలో నడిపించాడు. ఆయన మా పడుకున్న వారిని లేపండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, యేసుక్రీస్తు వారు చెంగుపు వస్త్రాలు ముట్టుకుంటేనే బాగుపడ్డారు అనేక మంది. యేసుక్రీస్తు వారి మాట వింటేనే అనేక మంది బ్రతికారు. యేసుక్రీస్తు వారి నీడ పడితేనే అనేక మంది ఏంటి చనిపోయిన వారు తిరిగి లేచారండి. ఇది నా యేసయ్య గొప్పతనం. ప్రియరా, ఆయన ప్రేమ పూర్ణుడైన ఏంటి ఒక పాపిష్టాలు ఆయన దగ్గరకు వస్తే, అమ్మా ఇక్కడి నుంచి నువ్వు ఏ పాపం చేయకమ్మా అన్నాడు ఆయన. ఈరోజు ఒక పాపిష్టాలను చూసి సమాజం ఏమంటుంది ప్రియరా? కానీ నా యేసయ్య అంటున్నాడు, అమ్మా ఇక్కడి నుంచి నువ్వు పాపం చేయకుండా. వెంటనే మారిపోయింది, వెంటనే మనసు మారిపోయింది, జీవితం మారిపోయింది. ఏంటి ఆమె అనేక మందికి దీవెనకరంగా మారిపోయింది. ప్రియరా, నా యేసయ్య మాటలో పరిశుద్ధత ఉంది, నా యేసయ్య మాటలో ఆదరణ ఉంది, నా యేసయ్య మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, యేసయ్య మాటలో ఒక మహాత్మ్యం ఉంది ప్రియరా. అందుకే భక్తుడు ఒక పాట రాశాడు కదా, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి, నాతో మాట్లాడు ప్రభువా ఒకసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకుతూ ఉన్నాను, బలహీనమైన నేను బ్రతుకుతూ ఉన్నాను. యేసయ్యా పాడాలి, ఎక్కడెక్కడో పాటలు పాడడం కాదు, దేవుని సన్నిధిలో పాడాలి, ప్రభుని స్తుతించాలి. యేసయ్యా నీవు మాట్లాడితే తిరుగుబోతులు మారారు, త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలైనారు. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట్లాడితే దొంగలు మారిపోయారండి, ఆయన మాట్లాడితే వ్యభిచారులు మారిపోయారు, ఆయన మాట్లాడితే కుష్ఠరోగులు శుద్ధులైపోయారు, ఆయన మాట్లాడితే దెయ్యాలు వణికిపోతూ ఉన్నాయి, ఆయన మాట్లాడితే దెయ్యాలు పారిపోతున్నాయి. ఆయన మాటలు ఏముంది? శక్తి ఉంది, ఆయన మాటల్లో మహాత్మ్యం ఉంది. అది నా యేసయ్య. అందుకంటాడు, నేను లోకమును రక్షించుటకు వచ్చి తిని, లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు. ఒకవేళ ఆయన లోకమునికి తీర్పు తీర్చడానికి వచ్చినట్లయితే ఈ భూమి మీద ఎవ్వరు బ్రతికి ఉండలేరు. రోమాపత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం. రోమాపత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మీరు బైబిల్ బాగా చదవాలి, ఇంటి దగ్గర మీరు బైబిల్ చక్కగా చదవాలి. నేను బైబిల్ రెఫరెన్స్ చెప్పిన వెంటనే నేను తీయకుండా మీరు తీయాలి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసు నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము నశింపక ఆత్మ అనుసరించియే నడుచుకొనుచు మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని బట్టి నీతి విధి
నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మనలను, ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మనలను ధర్మశాస్త్ర శిక్ష నుండి తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడండి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు ఈ లోకానికి పంపించాడు తెలుసా? ధర్మశాస్త్ర సంబంధమైన ఏంటి శిక్షకు పాత్రులు కాకూడదని, మనము ధర్మశాస్త్రం నుండి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఆయనను పంపాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రియుల, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది ఏమిటి తెలుసా? నీవు మోహపు చూపు చూసిన వెంటనే అక్కడికక్కడే చచ్చిపోయేవాడివి. నీవు అబద్ధం ఆడిన వెంటనే అక్కడెక్కడికే చచ్చిపోయేదానివి. నీవు తప్పు చేసిన వెంటనే అక్కడికక్కడే నీకు శిక్ష. కానీ క్రొత్త నిబంధన కాలంలో అలా లేదు. పాపం చేసినా, తప్పు చేసినా, ఎలా మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా నీకు శిక్ష లేదు. ఏంటి, ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రం కింద ఉంటే నువ్వు ఇలా ఉండేవాడు కాదు. చెరసాల్లో మగ్గిపోతూ ఉండేవాడివి. తిండి లేక, ఆహారం లేక, నిద్ర లేక. ఏంటి నీ జీవితం ఎలా ఉండేది ఒకసారి ఆలోచించుకో. ఏంటి, ఆ ధర్మశాస్త్రము కింద నుండి విడిపించడానికే యేసయ్య లోకానికి వచ్చాడండి. ధర్మశాస్త్రం నుండి తప్పించడానికే యేసయ్య లోకానికి వచ్చాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము ఏమంటాడు ఇక్కడ? ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రము మనుషులను రక్షించలేదు. ధర్మశాస్త్రము మనుషులను నీతిమంతులుగా చేయలేదు. ధర్మశాస్త్రం మనుషులను పవిత్రులుగా చేయలేదు. ఏంటి, తప్పు చేసిన వారందరికీ శిక్ష విధించడమే ధర్మశాస్త్రం యొక్క నియమం. కానీ యేసయ్య ప్రియరా ఆ ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని విడిపించడానికి, రక్షించడానికే ఆయన లోకానికి వచ్చాడు. ఏంటి, ఒకవేళ ఆయన రాకపోయి ఉంటే ఈ లోకం ఇలా ఉండేది కాదు. ఆయన రాకపోయి ఉంటే ఈ లోకానికి వెలుగు వచ్చేది కాదు. ఆయన రాకపోయి ఉంటే ఏంటి, నీతి అనేటువంటి పదము, నీతి అనేటువంటి మాట యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఏంటి, లోకమును రక్షించడానికి వచ్చాడు. ఏంటి, నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు. తర్వాత పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము చదువుదాం. నేను జ్ఞాపకం చెప్తాను ఆ వాక్యం ఎక్కడుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి, 35వ వచనం అనుకుంటా. 35వ వచనం చదువుదాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలిచిచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు మనుషులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించడం చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ నీవెక్కడా కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. ప్రియరాగంటాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. 29వ వచనం చదవండి. మరునాడు యోహాను యేసు యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏంటి, యేసుక్రీస్తు వారు ఎవరు? లోక పాపాలను మోసుకొని పోవు, లోక పాపాలను మోసుకొని పోవు గొర్రె పిల్ల. ఏంటి, నీ పాపాన్ని నీ తండ్రి మోస్తాడా? నీ పాపాన్ని నీ తల్లి మోస్తుందా? నీ పాపాన్ని నీ కన్నబిడ్డలు మోస్తారా? నీ పాపాన్ని అధికారులు మోస్తారా? నాయకులు మోస్తారా? నువ్వు ప్రేమిస్తున్నావే వారు మోస్తారా నీ పాపాన్ని? నువ్వు తిరుగుతూ ఉన్నావే వారు మోస్తారా నీ పాపాన్ని? నువ్వు ఖర్చు పెడుతున్నావే వారు మోస్తారా నీ పాపాన్ని? ఎవరు మోస్తారు నీ పాపాన్ని? ప్రియరా, ఇక్కడ ప్రతిరోజు కొంతమంది వృద్ధులు వచ్చి టిఫిన్ చేస్తున్నారు. అమ్మా, నా పాపాన్ని మొయ్యండి అమ్మా. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తున్నారు కదంటే
మా పాపాలు మేము మోసుకోలేకపోతున్నాం పాస్టర్ గారు, నీ పాపం మేము ఎలా మోయగలం అంటారా లేదా? అమ్మా నాకు జన్మనిచ్చావు కదమ్మా, నా పాపాన్ని మొయ్యమ్మంటే మోస్తుందా? ఏంటి, ఈ లోకంలో ఎవ్వరి పాపాన్ని ఎవ్వరు మొయ్యలేరు. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి మీద పాప భారం ఉంది. పాప భారం ఉంది. ప్రతి మనిషి మీద పాపం ఏలుబడి చేస్తూ ఉంది. ప్రతి మనిషి మీద పాప భారం ఉంది. ప్రతి మనిషి మీద పాపం ఆధిపత్యం చేస్తుంది. ప్రతి మనిషిని పాపమే ఏలుబడి చేస్తుంది ప్రియరా. ప్రతి మనిషిని కూడా పాపమే ఏంటి నాశనానికి తీసుకుని వెళ్తూ ఉంది. ప్రతి మనిషిని పాడు చేసేది పాపం. పాపం ఏం చేస్తుందట? నెత్తి మీద కూర్చొని తాండవం చేస్తుందట. అమ్మ ఏం చేస్తుంది? అబ్బో అసలు ఎంత దింపినా దిగదు. ఏంటి ఎంత గట్టి కొట్టినా ఆ తాండవం కిందకి దిగదు. అక్కడే నెత్తి మీద ఇంకా మంచి అవకాశం ఇచ్చాడు, ఏంటి మంచి ఫెసిలిటీస్ అన్ని ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తుంది? నెత్తి మీద కూర్చొని తాండవం వేస్తుంది. ఇంకా నెత్తి మీద చూసుకోగలరు, కాదు లోపల బుర్రలో ఏం చేస్తుంది తెలుసా? ఏంటి అపవాదిగాడు చెప్పినట్టుగానే చేస్తారు. అపవాదిగాడు వెళ్ళమన్న చోటుకి వెళ్తారు. అపవాదిగాడు ఏం చెప్తే అది, అపవాదిగాడు ఎలా వెళ్ళమంటే అలా, ఎలా మాట్లాడమంటే అలా, ఎలా చేయమంటే అలా. అపవాది యొక్క తంత్రం ఎరిగిన వారై ఉండి కూడా అపవాదికి బానిసలైపోతున్న వారు అనేక మంది పాప భారంతో నలిగిపోతూ ఉన్నారు. పాప భారంతో చితికిపోతూ ఉన్నారు. పాప భారాన్ని మొయ్యలేకపోతూ ఉన్నారు. నా పాప భారాన్ని ఎవరు మొయ్యగలరయ్యా? నా పాప భారాన్ని ఎవరు తీయగలరు అని నువ్వు ఎంత గట్టిగా ఏడ్చినా ఈ లోకంలో ఎవరు రారు. ఎందుకంటే ప్రతి మనిషి మీద పాప భారం ఉంది. పాప భారం. నేను మీకోసం ప్రార్థన చేయగలను తప్ప, నేను మీకోసం వాక్యాన్ని బోధించగలను తప్ప ఈ పాపాలు నేను మొయ్యగలనా? ఎందుకంటే నా మీద కూడా పాప భారం ఉంది. ప్రియరా, ఏంటి ఈ మానవులందరి పాపాలను మోసుకొని పోవడానికి ఒక గొర్రె పిల్లల ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. మానవులందరి పాప భారాన్ని మోయడానికి కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భేదం లేదు. ఏంటి ప్రపంచంలో జీవిస్తున్న 256 దేశాల ప్రజలు, 850 కోట్ల మంది ప్రజలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో జిల్లాలు, ఎన్నో మండలాలు, ఎన్నో ప్రతి ఒక్కరి పాప భారాన్ని మోసేవాడు ఆయన. ఒక గొర్రె పిల్ల వలె వచ్చాడు ఆయన. ఒక గొర్రె పిల్ల లోకానికి వచ్చాడు. పాప భారాలను మోసుకొని పోయి, అంత మంచి మాట అండి. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లవలి లోకానికి వచ్చాడు ప్రియరాయన. ఇంకా ఆయన్ను ఆరాధించడానికి నువ్వు సంకుచిస్తున్నావా? ఇంకా నువ్వు ఆయన స్తుతించడానికి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? ఇంకా నువ్వు ఆయనను గణపరచడానికి ఇంకా నీకు మనసు రావడం లేదా? మీరా తూర్పు దేశపు నుండి జ్ఞానులు వచ్చి యేసయ్య పసిబాలుడుగా ఉండగానే ఆయన పాదాల ముందు సాష్టాంగ పడిపోయారు. యేసయ్య పసిబాలుడుగా ఉండగానే, యేసయ్య గొప్పవాడైన తర్వాత ఆయన పూజించలేదు. యేసయ్య గొప్పవాడైనప్పుడు ఆయన ఆరాధించలేదు. ఏంటి, ఆ పసిబాలుడుగా ఉండగానే యేసు పాదాల యొద్ద పడిపోయారు. వారి జ్ఞానం అడ్డు రాలేదు, వారి స్థితిగతులు అడ్డు రాలేదు, వారు హోదా అడ్డు రాలేదు. మేము జ్ఞానులము, ఈ పసిబాలుడు మీద మేము, ఈ పసిబాలుడు పాదాల మీద మేము పడడం ఏంటి అన్నారా? అనలేదు ప్రియులరా. మేము ధనవంతులము, మేము ఈ పసిబాలుడు పూజించడం ఏంటి అన్నారా? ఈరోజు దేవుడిని నమ్ముకున్న వారంటే కొంతమందికి లోకువా, దేవుడిని నమ్ముకున్న వారంటే కొంతమందికి చులకన, దేవుని నమ్ముకున్న ప్రజలంటే కొంతమందికి వీళ్ళు జ్ఞానం లేదండి, అందుకే మీరేం చేశారు, వేరే దేవుణ్ణి పూజిస్తున్నారని అంటారు. నేను అంటాను, పొరలేంది దేవుడు నమ్ముకున్న వారికి కాదు. ఏంటి, ప్రపంచంలో అత్యధికమైనటువంటి జ్ఞానులే యేసయ్య పాదాల ముందు పడి నమస్కారం చేశారు. యేసయ్య పాదాల ముందు పడి పూజించారు, సాష్టాంగ పడిపోయారట. ఏంటి, తూర్పు దేశంలో వచ్చారు ఆయన. యేసు ఎవరో తెలుసుకోవాలని, యేసు ఎక్కడ జన్మించాడో, యేసు ఎక్కడ పుట్టాడో. ఏంటి, ఆ ప్రాంతంలో ఎవరు పుట్టుండరండి. అమ్మా రోజుకి ఎంతమంది పుడతారు? నిమిషానికి ఒకరు పుడుతున్నారట హాస్పిటల్లో. మన దేశవ్యాప్తంగా ఆలోచన చేసి నిమిషానికి ఒకరు పుడుతున్నారట. నిమిషానికి ఒకరు.
ఈ ప్రకారంగా ఆలోచిస్తే యెరూషలేములో ఎంతమంది పుట్టుంటారో, 2 సంవత్సరాల కాలంలో ఎంతమంది పుట్టుంటారు. కానీ వారందరి దగ్గరికి వెళ్ళలేదు, యేసు దగ్గరికే వెళ్ళారు. ఎంతో మంది పుట్టారు. మరియ పరిశుద్ధాత్మల గర్భము ధరించింది. కానీ ఏంటి, ఆ టైంలో గర్భము ధరించిన స్త్రీలు లేరా? ఆ టైంలో ప్రసవించిన స్త్రీలు లేరా? ఆ టైంలో జన్మనిచ్చిన స్త్రీలు లేరా? ఉన్నారు. కానీ ఈ జ్ఞానులు యేసయ్య దగ్గరికే వెళ్ళారు. ఈ జ్ఞానులు యేసయ్య ఎక్కడున్నాడు ఆ స్థలం దగ్గరికే వెళ్ళారు. అయ్యో, ఈ కుర్రోడు చాలా అందంగా ఉన్నాడండి, ఈ దగ్గరికి వెళ్ళిపోతానండి నేను. అయ్యో, ఈ పాప చాలా బుజ్జిగా పుట్టిందండి, ఈ పాప దగ్గరికి వెళ్ళిపోతానండి నేను. అన్నారా జ్ఞానులు? లేదు. వారు సరాసరి యేసయ్య దగ్గరికి వచ్చారండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోలేదు. ఎవరి దగ్గర పెడితే వారి దగ్గరికి వెళ్ళిపోయి సాష్టాంగ పడిపోలేదు. యేసయ్య దగ్గరికి వచ్చారు. జ్ఞానులు యేసయ్య దగ్గరికి సాష్టాంగ పడిపోయారు. ఒకవేళ నువ్వు తెలియక ఎవరు అక్కడిక్కడికి వెళ్ళిపోయి ఏంటి సాష్టాంగ పడిపోతున్నావేమో. ఈరోజు యేసయ్య ఎవరో నీకు అర్థమవుతుంది. యేసయ్య ఎవరో నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. యేసయ్య పేరు ప్రపంచమంతా ఆయన ఖ్యాతి మారుమ్రోగుతూ ఉంది. ఇంకా ఆయన గుర్తించలేకపోతున్నావా? ఇంకా ఆయన నువ్వు ఆరాధించలేకపోతున్నావా? ఇంకా ఆయన స్తుతించలేకపోతున్నావా? రా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి, తూర్పు దేశపు జ్ఞానులే యేసయ్యను పూజించారు. ఆ రోజు ఏంటి చెప్పేవారు లేరు. యేసయ్య పలానా చోట పుట్టాడండి, అక్కడికి వెళ్దాం రండి అని అనేవారు లేరు. పలానా స్థలంలో ఏంటి, ఇదిగో యేసుక్రీస్తు వారు జన్మించారట, ఇదిగో పలానా స్థలంలో దేవుని మాటలు వినబడుతున్నాయట అని చెప్పేవారు లేరు. ఈరోజు ఎక్కడ చూసినా దేవుని మాటలే నీకోసమే అని పిలుస్తూ ఉన్నాడు తన మాట ద్వారా. ప్రియరా, మనము యేసు ఎవరో తెలిసి ఉండి కూడా ఆయన ఆరాధించలేదు. జక్కై కంట, జక్కై, బైబిల్లో జక్కై ఉన్నాడు. ఆయన ధనవంతుడు, మోసగాడు. ఆయన యేసు ఎవరో చూడాలని కోరుకున్నాడండి. యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. ఏంటి, వెంటనే తన జీవితం మారిపోయింది. చూశాడు, యేసుని చూడగానే తన జీవితం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది. తన మోసపూరితమైనటువంటి జీవితం నుండి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించాడు. యేసు ఎవరో చూడగోరే మేడు చెట్టు ఎక్కాడు జక్కయ్య. వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. కనుక నేను అంటాను, చూసిన వెంటనే మార్పు కలిగింది, విన్నా కూడా నీలో మార్పు కలగకపోతే మనం ఏ స్థితిలో ఒకసారి ఆలోచించేద్దాం. క్రిస్మస్ అంటే పండుగే కదా, క్రిస్మస్ అంటే ఆనందమే కదా అనుకుంటాం. కానీ ఆ ఆనందాన్ని ఇచ్చేవాడిని మనం మర్చిపోతే, ఆ పండుగకు మూల కారకుడైనటువంటి యేసయ్యని మనం గుర్తించలేకపోతే ఆ పండుగకి అర్థం లేదు, ఆ ఆనందానికి అర్థం లేదు. కనుక ప్రియరా, మనము యేసు ఈ లోకానికి వచ్చాడో మనము తెలుసుకున్నాము. కనుక ఆ యేసయ్య మీదే మనము దృష్టి నిలుపుదాం. ఆ యేసయ్యని మనము పూజిద్దాం, ఆ యేసయ్యని వేడుకుందాం. ఆఖరిగా లూకా సువార్త 2వ అధ్యాయంలో మంచి మాటలు చదివి నేను ముగించేస్తాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియరా, మరి క్రిస్మస్ తర్వాత మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ రోజు ఈ 8వ అధ్యాయము 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు రాయబడినటువంటి మాటల్లో కొన్ని సత్యాలు ధ్యానం చేద్దాం. చాలా ప్రాముఖ్య విషయాలు, మీరు ఎప్పుడు కని విని ఎరగినటువంటి మాటలు మరి మీరు ఆ రోజు వింటారు. కాబట్టి ఆ మీటింగ్కి మనం అందరము వద్దాము. మరి ఆ మీటింగ్ కూడా మనము చక్కగా జరిపించుకుందాం. మరి మన తుమ్ములపేటలో సుబ్బారావు కొట్టు ఎదురుగా
ఎదురుగా కొంచెం ముందుకు వెళ్తే ఆ రైట్ టర్నింగ్ లో మరి ఆ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక దయచేసి విషయాన్ని గమనించండి. మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి అలాగే మనకు క్రిస్మస్ ఆరాధన 25వ తారీఖు గురువారం వచ్చింది. బుధవారం వచ్చింది. మరి బుధవారము క్రిస్మస్ కూడికకు మనం అందరం